ఇక అమలాపురంలో తుపాను పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే యంత్రాంగం అంతా సిద్ధమైంది. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమలాపురంలో ఉన్నాము. ఇక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు, ముఖ్యంగా విద్యుత్ శాఖ తరఫున తీసుకుంటున్నటువంటి చర్యలపై మనతో మాట్లాడడానికి జిల్లా అధికారి రాజేశ్వరి ఉన్నారు. మేడం, విద్యుత్ శాఖ తరఫున ప్రస్తుతానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంది పరిస్థితి? నమస్తే అండి, నేను రాజేశ్వరి, ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్గా కోనసీమ జిల్లాలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ విద్యుత్ శాఖ పరంగా మనము రాబోయే మోంతా తుఫాన్ గురించి అన్ని చర్యలు కూడా అన్ని అంటే రెస్టరేషన్కి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేశాము, మెటీరియల్ని కూడా డిప్లాయ్ చేశామండి. అండ్ గవర్నమెంట్ నుంచి సీఎం ఆఫీస్ నుంచి సిఎస్ గారు, మా సీఎండి పృథ్వీ తేజ్ గారు, ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ అంటే మ్యాన్ పవర్ వచ్చిందా, మెటీరియల్ వచ్చిందా, అందరు అలర్ట్గా ఉన్నారా, అందరినీ కూడా హై అలర్ట్లో పెట్టామండి. సో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే రిస్కీ కేంద్రాలు ఏవే ఉన్నాయి, ఏ మండలాలను గుర్తించారు, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనకి ఇక్కడ కోనసీమ జిల్లాకు వచ్చేసరికి చాలా కోస్ట్ ఉందండి. మనకి ఇటుపక్క నుంచి ముమ్మడివరము మండలము, ఐపోలవరం మండలం, కాట్రేనికోన మండలము, తర్వాత అమలాపురం వచ్చేసరికి అల్లవరం మండలము, అలాగే మల్కీపురము, సకినేటిపల్లి, అంతర్వేది దగ్గర, వీటన్నిటికి కూడా కోస్ట్ దగ్గర చాలా దగ్గరలో ఉన్నాయి. మా సబ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా హై అలర్ట్లో పెట్టామండి. ఇప్పటికే కొంత గాలితో కూడినటువంటి వర్షం ఆల్రెడీ ప్రారంభమైంది, తెల్లవారుజాము నుండి కురుస్తుంది. ఏమైనా ఎక్కడైనా చెట్లు కూలినటువంటి పరిస్థితి ఉందా, ఎక్కడైనా తీగలు ఏదైనా కిందికి పడిపోయినటువంటి పరిస్థితి ఉందా, ఫోన్లు పడిపోయిన వాటిని ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి ఇక్కడ కోనసీమలో ఛాలెంజెస్ ఆర్ వెరీ డిఫరెంట్ అండి. బికాజ్ కోనసీమ ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ ఉంటాయి కాబట్టి అదొకటి. రెండోది చాలా కాలువలు అంటే వాటర్ వెళ్ళే దాని పక్కనే ఈ పోల్స్ ఉండటంతో ఆ సాయిల్ కూడా కొంచెం ఫెర్టైల్ సాయిల్ ఇక్కడ, అది లూజ్ అవ్వటం వల్ల కూడా పోల్స్ పడిపోవటం, అటుపక్కున్న చెట్లు వచ్చి మా పోల్స్ మీద పడిపోయి తెగిపోవటం ఇలా జరుగుతుందండి ఇక్కడ. సో మేము హై అలర్ట్గా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక ఇన్సిడెంట్ రికార్డ్ అయింది. మార్నింగ్ రెయిన్ వల్ల కాలువకి అటుపక్కన ఉన్న చెట్టు, చాలా పెద్ద చెట్టు విరిగిపోయి మా పోల్స్ మీద పడిపోయి డ్యామేజ్ అయింది. అది రెస్టరేషన్ వర్క్ స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇంకా అనదర్ హాఫ్ అన్ అవర్లో దే విల్ రెస్టోర్ అండి. ఇష్యూ లేదు, మ్యాన్ పవర్ కూడా ఉన్నారండి. అయితే ఈ మోంతా తుఫాను రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఎక్కువగా ఎదురుగాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో నిరంతరంగా విద్యుత్ సరఫరాకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకవేళ విద్యుత్ ఆగిపోతే అక్కడికి సిబ్బందిని ఏ విధంగా పంపిస్తున్నారు? ఇప్పుడు మనకి ఇక్కడ రోడ్స్ నేరగా ఉంటాయి కాబట్టి కోనసీమలో ఆల్రెడీ మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను ప్లస్ మా సీఎండి పృథ్వీ తేజ్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఎవ్రీథింగ్ అంటే మ్యాన్ పవర్ని, మెటీరియల్ని, ఎవ్రీథింగ్ కూడా లొకేషన్స్లో డిప్లాయ్ చేసేసామండి. సెంట్రల్గా పెట్టుకోలేదు. మాకు మొత్తం 69 సబ్స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో. అన్ని సబ్స్టేషన్స్ లొకేషన్స్లో వీటిని డిస్ట్రిబ్యూట్ చేసేసి మనం ఇందాక చెప్పుకున్న ఎక్కువ మండలాలు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో అక్కడ ఎక్కువ మ్యాన్ పవర్ని, ఎక్కువ మెటీరియల్ని ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉంచేసామండి. ఇన్ కేస్ ఈ ఈదురుగాళ్ళు అవి వచ్చినప్పుడు కొంత సమయం ఎక్కువగా ఈదురుగాళ్ళు వచ్చి తీరం దాటుతున్న సమయంలో మాత్రం పవర్ ఆపేయవలసి ఉంటుందండి. అది కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు చెప్తానన్నారు ఆ టైమింగ్స్ అవి. అప్పుడు ఆపేసి దాని తర్వాత మళ్ళీ ఇంకా 1 by 1 పవర్ రెస్టోర్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తామండి. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఈ ఏదైనా పరిస్థితి, అనుకోని పరిస్థితి ఏర్పడితే వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళని ఎలా అలర్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎలాంటి పర్యవేక్షణ ఉంది? ప్రెస్ ద్వారాను, మీడియా ద్వారాను ఎక్స్టెన్సివ్గా అప్రమత్తత, హై రెడ్ అలర్ట్ అని ఇచ్చామండి. ఈ తెగిపోయిన తీగలు ప్రతి దాంట్లో కూడా కరెంట్ ఉన్నదనే భావించి దాని దగ్గరికి వెళ్ళొద్దని, ఒకటి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర, పోల్స్ దగ్గర నిలబడి వాటికి ఆనుకోవటం అలాంటివి చేయొద్దని అందరికీ కూడా ఎక్స్టెన్సివ్గా ఒక 2-3 days నుంచి కూడా ఇస్తూ ఉన్నామండి. అదనపు సిబ్బందిని ఏమైనా పక్క జిల్లాల నుండి ఏమైనా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఎంతమంది సిబ్బందిని తెచ్చారు? కొత్త ఫోన్లు ఏమైనా అందుబాటులో ఉంచారా? ప్రొక్లైన్ ఎన్ని ఏర్పాటు చేశారు? అదనపు సిబ్బంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ గవర్నమెంట్ నుంచి సహకారంతో మా సీఎండి గారు అందరూ మానిటర్ చేసి ఇప్పటికీ కోనసీమకి 1000 పీపుల్ని అంటే స్కిల్డ్ పీపుల్ని అండి
నైపుణ్యం గల పీపుల్ని ఈ పోల్స్ అవి క్విక్గా రెస్టోర్ చేయడానికి, కండక్టర్స్ అవి లాగడానికి 1000 పీపుల్ని ఇప్పటికీ డిప్లాయ్ చేసామండి కోనసీమలో. ఇంకా కూడా ట్రాన్సిట్లో ఇంకో 1000 పీపుల్ ఉన్నారు. ఇది ఎక్కడ స్ట్రైక్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి అందరినీ ఇక్కడ స్టేషన్స్లో ఉంచి పెట్టాము. ఎక్కడైనా ఇమీడియట్గా అక్కడికి మూవ్ చేస్తాము. అలాగే పోల్స్ కూడా దాదాపు ఒక 1000 పోల్స్ 2000 అండి 2000 పోల్స్ ఆల్రెడీ స్టేషన్స్లో పెట్టేశాము. ఇంకొక 2000 పోల్స్ ట్రాన్సిట్లో ఉన్నాయండి. ఇవి మొత్తం ఒక 10,000 పోల్స్ వరకు ఇక్కడ కోనసీమలో చేయడానికి ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఉన్నాయి. ఇవి కొన్ని పోల్స్ డంప్ చేసాం, కొన్ని ట్రైలర్స్లోనే ఉన్నాయి. ఎక్కడ రిక్వైర్మెంట్ అయితే ఇమీడియట్గా మూవ్ చేయడానికి. ద హోల్ ఎక్సర్సైజ్ ఏంటంటే రెస్టోరేషన్ టైం తగ్గించడానికండి. సైక్లోన్ తర్వాత యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ రెస్టోర్ చేయాలని చూస్తున్నామండి. అందుకని ఈ ముందస్తు సన్నాహాలన్నీ చాలా భారీగా చాలా ఎక్కువగా చేశామండి. ప్రజలకి ఏమి ఇబ్బంది కలగకూడదని గవర్నమెంట్ కానీ సిఎస్ విశ్వానంద్ గారు కానీ చాలా ప్రామినెన్స్ ఇచ్చి మమ్మల్ని ఎంప్లాయీస్ని అందరినీ హై అలర్ట్లో పెడుతున్నారండి. ఒక అంచనా ప్రకారము కాకినాడ మచిలీపట్నం